అవర్ ఛానల్. ఈరోజు నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఈరోజు ఫన్ ఫీల్డ్ అంటే మేము చాలా చాలా ఫన్ చేసుకున్న ఒక ఫంక్షన్ సౌందర్య పెళ్లిలో. అన్ని ఫంక్షన్స్లోని మేము కొంచెం ఎంజాయ్ చేసాం, కానీ ఎంజాయ్ చేసే టైం కూడా మాకు దొరకలేదు ఏ ఫంక్షన్లోని. కానీ హల్దీలో మాత్రం అన్ని ఫంక్షన్స్లోని చేసే ఎంజాయ్మెంట్ అలా తీసుకొచ్చి ఇలా హల్దీలో పడేసాం అనమాట. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఒక్కరు కూడా వదలకుండా అందరూ ఎంజాయ్ చేసాం ఈ హల్దీలో. డాన్స్లేంటి, పాటలేంటి, కొట్టుకోవడాలేంటి, ఇంకా అంతే. ఎలా ఉండిందంటే ఒక ఫుల్ సంబరంలా ఉండింది. ఫుల్ ఫ్యామిలీతో ఉన్నాం కదా అప్పుడు, అందుకు చిన్నవాళ్ళు కొట్టుకోవడం, పెద్దవాళ్ళు కొట్టుకోవడం, అందరూ పెద్దవాళ్ళు కొట్టుకోవడం, చిన్నవాళ్ళు పట్టుకోవడం, అలాగా చాలా ఫన్ చేసుకున్నాం. ఆ స్పాట్లో అయితే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా టైం లేదు. మాకైతే ఒక 1 hour సాలిడ్గా టైం ఉండింది. మేము అంతా హల్దీలో ఆడుకోవడానికి, పాడడానికి, అన్నిటికీ 1 hour కరెక్ట్గా టైం. ఎందుకంటే ఆ రోజే మనకి రిసెప్షన్, మనకి 7 o'clock రిసెప్షన్ లైవ్ కూడా మేము పెట్టేసాం ఆల్రెడీ. అంటే చెప్పేసాం లైవ్ వస్తుంది 7 o'clock అని. కానీ అప్పుడు టైం మేము హెల్దీ ఆడుకునేటప్పుడు టైం 4 o'clock. మేము 6కి అంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురేమో అక్కడ కూర్చోవాలి స్టేజ్ మీద. కానీ మేము ఇంకా 4 o'clockకి హల్దీ స్టార్ట్ చేసాం, ఎందుకంటే లంచ్కి అని అలా 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 టైం పోయింది, చాలా బిజీగానే పోయింది. దాని తర్వాత ఏమో హల్దీ ఫంక్షన్ 4కి అలా స్టార్ట్ చేసాం. 4 to 5 మరి ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను మీకు. అక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా నాకు తోచలేదు, అంటే మీతో మాట్లాడాలని తోచలేదు. అంత ఆటలో పడిపోయాం అందరం. సౌందర్య అందరూ బట్టలు తెచ్చుకుని బట్టలని తడిసిపోయి ముద్దయిపోయి అలా ఉండింది మా వాటాలు. హల్దీ లేట్గానే స్టార్ట్ చేసామని చెప్పాను కదా, మనకి ఒక్క రోజులోనే హల్దీ, ఇంకా రిసెప్షన్, ఇంకొక రిచువల్ కూడా ఏదో ఉండింది. అన్నీ ఒకే రోజే చేసాం. యాక్చువల్గా అయితే మార్నింగ్ వాళ్ళు చెప్పిన టైం లోపు మండపానికి తీసుకువెళ్ళాలని చెప్పారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. ఆ టైంలోపే వచ్చేసాం. కానీ హల్దీ స్టార్ట్ చేయడానికి అయితే మేము చాలాసేపు టైం తీసుకున్నాం. ఎందుకనే తెలీదు. పొద్దున్నే వచ్చాం కానీ ఎలా టైం పోయిందనే తెలీదు. మార్నింగ్ అంటే ఒక 11:30 లోపు మండపానికి వచ్చేసి ఉంటాం. దాని తర్వాత కొంతసేపు అయింది, లంచ్ ఆర్డర్ చేసుకున్నాం, కొంతసేపు పట్టింది. లంచ్ వచ్చిన తర్వాత తినడానికి కొంతసేపు పట్టింది. తినడానికి అయితే చాలాసేపు పట్టింది అందరూ తిని ఫినిష్ చేయడానికి. దాని తర్వాత ఏమో ఒక 3 o'clock స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం. అలాగా టైం పోయింది అందరూ వచ్చి గ్యాదర్ అవ్వడానికి. ఇంక అందరూ గ్యాదర్ అయిన తర్వాత పాటలు పెట్టిన తర్వాత అందరు ఫేస్లో చూడాలి వెలిగిపోతున్నాయి. అంటే ఆ పాటలు పెట్టిన తర్వాత వైబ్ వస్తుంది కదా, మనకి డాన్స్ కూడా ఆడాలనిపిస్తుంది అలా పాటలు అవి సౌండ్స్ తో ఉంటే. అలాగే మేము కూడా డాన్స్ ఆడాలనుకున్నాం. మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిపి డాన్స్ చేయించేసాం అందరం కలిసి. అమ్మని, సుభాష్ నత్తని, సునీల్ బావని అందరినీ డాన్స్ చేయించేసాం. ఇంకా చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు, అందరూ ఒక వైబ్ లోకి దిగి వైబ్ చేస్తున్నాం అన్నమాట. డాన్స్ ఆడని వాళ్ళని ఆడితే ఆడండి లేకపోతే లేదని ఎలా వదిలేస్తాం? ఆడని వాళ్ళని కూడా రప్పించి ఆడించడమే మన టాలెంట్. మన టాలెంట్ అయితే యూజ్ చేసి అందరినీ డాన్స్ చేయించేసాం. డాన్స్ ఆడిన తర్వాతే మనకి ఇంకొక మంచి వైబ్ ఒకటి ఉంది, మంచి ఫన్ ఒకటి ఉంది. ఫస్ట్ ఏమో హల్దీ అంటే నలుగు పెడతారు కదా, అలాగా అందరూ వచ్చి నలుగు పెట్టేశారు. నలుగు పెట్టిన తర్వాత ఆ హల్దీ వాటర్ ఏమో వేశారు సౌందర్య మీద, బావ మీద. మన హల్దీకి అయితే అందరికి పింక్ థీమ్ చెప్పాము. అంటే అందరూ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు చూడండి. అందరూ ఒక్కొక్క షేడ్ ఆఫ్ పింక్ లోనే ఉంటారు. ఇంకా సౌందర్య, బావ మాత్రం ఎల్లో కలర్, ఎందుకంటే వాళ్ళు మాత్రం సెపరేట్గా కనిపించాలని చెప్పి ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాం పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి మాత్రం. ఇంకా నేను బ్రైడ్స్ మెయిడ్స్, గ్రూమ్స్ మెయిడ్స్ అని ఒకటి ఉందా లేదో తెలియదు, కానీ అందరూ ఏమో పింక్ షేడ్సే వేసుకోవాలి. సో అందరూ పింక్ అంటే మనం చెప్పినట్టు అందరూ విని పింక్ కలర్లో వేసుకొని వచ్చారు. పింక్ కలర్ చూస్ చేసిన దానికి ఇంకొక రీజన్ ఏంటంటే నా ఫేవరెట్ కలర్. అది కాకుండా పింక్ కలర్ అంటే కామన్గా అందరి దగ్గర ఉంటుంది కదా, మనకి లేడీస్ అందరికీ పింక్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది. అందుకు అందరి దగ్గర ఒక పింక్ షేడ్ ఉంటుందని ఒక నమ్మకంతో అందరికీ పింక్ షేడ్ చెప్పాము. అందరి దగ్గర లక్కీగా పింక్ షేడ్స్ అన్నీ ఉన్నాయి. భరత్ బావ దగ్గర ఇంకా సునీల్ బావ దగ్గర మాత్రం పింక్ లేనట్టు ఉంది, అందుకే వైట్ కలర్ వేసుకున్నారు ఇద్దరు. యాక్చువల్గా ఇంటి నుంచి మండపానికి బయలుదేరేటప్పుడే మంచిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా రెడీ అయ్యారు. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. బావ హల్దీ అవుట్ఫిట్ ఇంకా సౌందర్య ఎల్లో శారీ అన్ని నిన్నే మనం ప్లాన్ చేసుకొని నిన్నే
తీసుకున్నాం. ఇక్కడ చూసారా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు బెస్ట్ మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మెమరీస్ లాగా అదొక డ్రీమ్ లా ఉంటుంది కదా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి. అలాగా లక్ష్మి అక్క కూడా సౌందర్య పెళ్లిని ఎంజాయ్ చేస్తుంది అనమాట. 4 o'clock కి హల్దీ స్టార్ట్ చేసామని చెప్పాను కదా. 4 నుంచి ఒక 5 వరకు 5:30 వరకు మేము ఇలాగా డాన్స్లు ఆడుకొని నెక్స్ట్ ఏమో వాటర్ తో కొట్టుకున్నాం. అంటే అందరూ వాటర్ పైన వేసుకొని అందరూ ఫన్ చేసుకుంటూ ఉన్నాం. అంతలోపు టైం అయిపోయింది. మేము ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అయి ఉంటే హల్దీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే హల్దీ సెలబ్రేషన్కి టైం లేదు కాబట్టి ఒక 15 minutes నలుగు రాయడం, 15 minutes డాన్స్ చేయడం, కొంచెం కొట్టుకోవడం అంటే కొంచెం తక్కువ టైంలోనే అన్నీ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 6 o'clock కి మనకి రిసెప్షన్ ఉంది. ఆ రిసెప్షన్కి రెడీ అవ్వాలి, కాస్ట్యూమ్స్ అవి వేసుకోవాలి, ఫోటోషూట్స్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి లైవ్ కూడా ఆ రోజు 7 o'clock కి చెప్పాము. ఆ రోజు రిసెప్షన్ లైవ్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద హల్దీ వాటర్ వేసామో లేదో కానీ అందరి మీద వేసుకున్నాం అలా హల్దీ వాటర్. కొట్టుకొని వాటర్ తో బురద చేసుకున్నాం. ఇంకా వాటర్ తో కొట్టుకోవడాల్లో కూడా ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ తడిపేసాం. అందరు డ్రెస్సెస్ అన్ని బురద అయిపోయాయి. నేనైతే పిప్పాడుగానే వచ్చేయండి, డ్రెస్ తడిసిపోద్దని నాకు తెలుసు, నేను అలాగే ఆడాలి అని ఒక డ్రీమ్ లో వచ్చానమాట. హల్దీ అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి అలాగే అంతకన్నా బాగానే ఎంజాయ్ చేసాం హల్దీలో మాత్రం. హల్దీలో ఇంకొక పెద్ద విషయం అంటే నేను ఒక పెద్ద సర్ప్రైజ్ చేశాను సౌందర్యని ఇంకా బావని. అది ఫుల్ ఎమోషనల్ సర్ప్రైజ్ అనొచ్చు. చాలా అంటే చూసిన వెంటనే ఎలాగా అన్నట్టు చాలా సర్ప్రైజ్ అయింది సౌందర్య మాత్రం. అది నాకు చాలా పెద్ద విషయం, సౌందర్యకి చాలా పెద్ద విషయం. అది నేను చేసానంటే చాలా షాక్ అయిపోయింది. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సర్ప్రైజ్ అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బై గైస్, ఇష్క్ యూ ఆల్.